హైదరాబాద్ కూకట్పల్లిలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. తల్లి సహా ఇద్దరు చిన్న పిల్లలు మృతి చెందిన ఈ ఘటన ప్రస్తుతం అందరినీ షాక్ కు గురి చేస్తుంది. ఎంత దారుణమైన ఘటన, ఇంత ఘోరమైన పరిస్థితి. అసలు ఒక తల్లి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? కూకట్పల్లిలో జరిగిన ఈ సంఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక కుటుంబం ఒక్క రోజులో పూర్తిగా ముగిసిపోయింది. నమస్కారం అండి. ఇక ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఘటన ఒక ప్రేమ కథ ఎలా దారుణమైన ముగింపుకి వెళ్ళిందో చెప్పే ఈ నిజ జీవిత కథ. వరంగల్ జిల్లా చంద్రాపేట మండలానికి చెందిన స్రవంతి సుమారు 18 సంవత్సరాల క్రితం ప్రవీణ్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రేమతో మొదలైన ఆ జీవితం కాలక్రమేణా ఇద్దరు పిల్లలతో మరింత సంతోషంగా మారింది. వారి కుమారులు కార్తీక్, కౌశిక్. ప్రవీణ్ స్థానికంగా కార్ డ్రైవింగ్ చేస్తూ కోర్ కటింగ్, సివిల్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అన్నీ బాగానే ఉన్నట్లు కనిపించిన ఈ కుటుంబంలో ఒక నిజం బయటపడిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్థానికులు సమాచారం ప్రకారం ప్రవీణ్ మహేశ్వరి అనే మహిళతో నిక్ నేమ్ సోని మరొక పెళ్లి చేసుకున్నాడు అని తెలుస్తుంది. ఈ విషయం స్రవంతికి తెలిసిన వెంటనే ఆమె జీవితమే ఒక్కసారిగా కూలిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఇప్పుడు మరో పెళ్లి. ఈ విషయం జీర్ణించుకోలేక ఇద్దరి మధ్య గొడవలు రోజు రోజుకు పెరిగిపోయాయి. చివరికి పరిస్థితి తట్టుకోలేక స్రవంతి తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత ప్రవీణ్ గ్రామ పెద్దల సమక్షంలో ఇక నుంచి బాగా చూసుకుంటానని నమ్మబలికి మళ్లీ స్రవంతిని ఇంటికి తీసుకొచ్చాడు. ఇక్కడ వరకు చూస్తే అన్ని సర్దుకున్నట్లే అనిపించింది. కానీ అసలు ప్రమాదం అప్పుడే మొదలైంది. ఇకపోతే స్రవంతి తన సోదరుడికి పంపిన ఒక వీడియోలో ప్రశాంతంగా చమ్మన తమది అడ్డువారే తిని तमार तीनी खाना बने सुखंगा रे रोको निगन केरो भैया और याड़ी और भैया और भाई भोजाई से फोन कर बातें कर रहे भैया रहते न चिन्नू सामल गो भैया मारना कन कन తన భర్త ప్రవీణ్ తనను తీవ్రంగా బెదిరిస్తున్నాడని చెప్పింది. నా భర్త అక్రమ సంబంధానికి అడ్డున్నాను, నా అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నావు, నిన్ను చంపేస్తాను, లేకపోతే ఉరివేసి చంపేస్తాను అని ప్రవీణ్ తనను బెదిరిస్తున్నాడని ఆ వీడియోలో స్రవంతి తెలిపింది. ఈ వీడియో ఈ కేసులో అత్యంత కీలక ఆధారంగా మారింది. ఇదిలా ఉండగా హైదరాబాద్ కూకట్పల్లి రాఘవేంద్ర కాలనీలో ఉదయం 9 గంటల సమయంలో ప్రవీణ్ తన పని మీద బయటకు వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఇంట్లో స్రవంతి, ఆమె ఇద్దరు పిల్లలు కార్తీక్, కౌశిక్ మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఆ ఇంటి గోడలకే తెలుసు. కొద్ది గంటల తర్వాత ఒక షాకింగ్ వార్త బయటకు వచ్చింది. స్రవంతి తన ఇద్దరు పిల్లలను హత్య చేసి తర్వాత తను ఆత్మహత్యకు పాల్పడింది. ఒక తల్లి తనే కనిన పిల్లలను చంపటం, ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులకు తీవ్ర షాక్ గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ తో కలిసి ఆధారాలు స్వీకరించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఒక ప్రేమ కథగా మొదలైన ఈ జీవితం చివరకు 3 ప్రాణాలు తీసిన విషాదంగా మారింది. ఇది నిజంగా ఆత్మహత్యేనా, లేకపోతే ఈ ఘటన వెనుక ఇంకా ఏమైనా నిజాలు దాగి ఉన్నాయా? పోలీసులు దర్యాప్తులో పూర్తి నిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.